ఆ సరిహద్దు ప్రాంతాల్లో భూపరమైన సమస్య కానీ, ప్రాంతీయపరమైన సమస్య కానీ, భాషపరమైన సమస్య కానీ ఎప్పుడూ రాలేదు. ఇది ఒక కల్పిత కథే అయినా కానీ సరే, ఇలాంటి కల్పిత కథ ఈ ట్రెండ్కి, ఈ జనరేషన్కి అవసరమా అన్నదే ఒక ప్రశ్నార్థకం. మెడ్రాస్ మూవీ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. విశాల్ హీరోగా హరి దర్శకత్వంలో వచ్చిన రత్నం సినిమా గురించి ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఇందులో ప్రియా భవానీ శంకర్ కథానాయిగా నటించారు. గౌతమ్ మేనన్, సముద్రకని, యోగి బాబు, వైజీ మహేంద్రన్, మురళీ శర్మ ఇంకా చాలామంది నటించారు. సో ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. అసలు ఈ సినిమాకి ఈ కథ అవసరమా అనుకునే కథను ఈ సినిమాకి ఎంచుకున్నాడు దర్శకుడు హరి. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, ఆంధ్రప్రదేశ్ తమిళనాడు విభజన జరిగినప్పుడు ఆ సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అటువైపు నగరి, పుత్తూరు, తిరుపతి ఆంధ్రాలో, ఇటువైపు తిరుత్తని, వేలూరు, ఈ ప్రాంతాల మధ్య భూ తగాదాలు, రాజకీయపరమైన సమస్యల్ని ఇతివృత్తంగా తీసుకున్నారు. వాస్తవానికైతే ఇలాంటి కథ ఒకటి ఉందా అనేదాన్ని ఫస్ట్ మనం విశ్లేషించుకోవాలి. ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఆ ప్రాంతానికి సంబంధించిన వాడిని కాబట్టి నేను చెప్తున్నాను. నేను చూసినంతలో నా చిన్నప్పటి నుంచి కానీ ఇప్పటి వరకు కానీ లేదు, మా తాత ముత్తాతలు ఇలాంటి కథ ఎప్పుడైనా చెప్పారా అనేసి అంటే ఖచ్చితంగా లేదు. అలాంటి సమస్యలు ఎప్పుడు కానీ తమిళులు, తెలుగు వారికి ఆ సరిహద్దు ప్రాంతాల్లో భూపరమైన సమస్య కానీ, ప్రాంతీయపరమైన సమస్య కానీ, భాషపరమైన సమస్య కానీ ఎప్పుడూ రాలేదు. ఇది ఒక కల్పిత కథే అయినా కానీ సరే, ఇలాంటి కల్పిత కథ ఈ ట్రెండ్కి, ఈ జనరేషన్కి అవసరమా అన్నదే ఒక ప్రశ్నార్థకం. ఎందుకు చెప్తున్నాను అనేసి అంటే, హరి సినిమాలు గతంలో ఏదైనా చూసుకోండి, సామి అని ఇలాంటి అద్భుతమైన సినిమా తీశాడు. అదే లక్ష్మీ నరసింహ, తెలుగులో బాలకృష్ణ నటించారు. దాని తర్వాత సింహం 1, 2, 3 ఇలాంటివి చాలా సూపర్ ప్యాకేజ్ సినిమాలన్నీ ఆయన అద్భుతంగా చేశారు. 6, వేల్ ఇలాంటివన్నీ తెలుగు ప్రేక్షకులు కూడా బాగా హిట్ చేసిన సినిమాలు అవి. అలాంటి దర్శకుడి దగ్గర నుంచి ఇలాంటి కల్పితమైన సత్యదూరమైన కథ అవసరమా అన్నదే నా ప్రశ్న. ఇక్కడ ఇంకో దారుణమైన విషయం ఏంటంటే, తెలుగు కథలో తమిళ సరిహద్దు ప్రాంతానికి చెందిన వారు విలను, తమిళ కథలో ఆంధ్ర సరిహద్దుకు సంబంధించిన వాళ్ళు విలను. ఇది ఏంటిది? తెలుగు సినిమాల్లో తమిళోళ్ళు విలను, తమిళ సినిమాల్లో తెలుగోళ్ళు విలను. ఇది ఆ సరిహద్దు ప్రాంతంలో ఉండే మనోభావాలను దెబ్బతీయడం మాత్రమే కాకుండా వాళ్ళ మధ్య చిచ్చు పెట్టే కథ కూడా ఇది. సో ఇలాంటివి భవిష్యత్తులో హరిగారు మానుకుంటే మంచిది అన్నది నా యొక్క చిన్న రిక్వెస్ట్. కథానాయకు సంబంధించిన ఒక ప్రాంతాన్ని ఒక విలన్ అపహరిస్తాడు. దాన్ని కథానాయకుడు ఎలా రక్షించాడు అన్నదే సినిమా కథ. ఇక్కడ 2 ప్రాంతాల వారిని బాగా ఆకట్టుకోవాలనే ప్రయత్నం అయితే విశాల్ చేశాడు. చేసిన ఆయన ప్రయత్నం ఎంతవరకు ఫలించిందన్నది ప్రేక్షకులే రుజువు చేయాలి. ఈ రోజు వరకు వచ్చిన ఫలితాన్ని బట్టి చూస్తే 50-50 సినిమా. గొప్పగా ఆహా ఓహో అనే రేంజ్లో అయితే సినిమా అయితే లేదు. ప్రేక్షకుల యొక్క స్పందన కూడా ఆ రకంగానే ఉంది. ముఖ్యంగా ఇందులో విశాల్ నటనను మెచ్చుకోవాలి. ఎందుకంటే పందెం కోడి, పొగరు, భరణి ఈ సినిమాల్లో విశాల్ యొక్క నటన చాలా అద్భుతంగా ఉండింది. అలాంటి విశాల్ని ఇప్పుడు రత్నం సినిమాలో అయితే చూడొచ్చు. ధైర్యంగా విశాల్ కోసం వెళ్తే ఈ సినిమాని 100% సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బట్ హరిని దృష్టిలో పెట్టుకొని సినిమాకు వెళ్తే ఎక్కడో కానీ ఆయన డిసప్పాయింట్మెంట్ చేస్తాడు, అది మాత్రం ష్యూర్. ఇక సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, ఆయన ఈ సినిమాకి ఇంతేనా మ్యూజిక్ అనే పరిస్థితిలోనే ఉంది. ఎక్కడ ఆకట్టుకోలేదు అనేదే చెప్పాలి. బ్యాక్గ్రౌండ్లో ఎక్కడో కొన్ని అయితే ఓకే, కానీ ఇంకెక్కడా లేదు. కొన్ని సీన్లు అయితే లెజెండ్లో ది లెజెండ్ ఆ పాట యొక్క ఇది కూడా లైట్గా అలా టచ్ చేస్తుంటుంది. దేవశ్రీ సినిమాలు అంటేనే ఎక్కడో ఒక దగ్గర ఒక నూలు, ఒక ఇంచు గుర్తుకొస్తుంది. అలాగే ఈ సినిమాలో కూడా ఉంది. బాగా నోట నానే రకమైన పాట అయితే ఈ సినిమాలో 100% లేదు. అది ఇక దీని తర్వాత నటన విషయంలోకి వస్తే, సముద్రకని సినిమాకి ఒక విశాల్ తర్వాత ప్రాణం ఎవరు అంటే సముద్రకని తన సహజమైన నటనను ఈ సినిమాలో కూడా చూపించారు. ఆయన ఒక గొప్ప నటుడు అనే విషయాన్ని ఈ సినిమా ద్వారా మళ్ళీ నిరూపించుకున్నాడు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే వైజీ మహేంద్రన్ ఒక బ్రాహ్మణ పాత్రలో వస్తారు. ఆయన తన వంతుగా నటించి మెప్పించాడు. ఆయనకి కూడా సూపర్. ఆయన వచ్చే సన్నివేశాల్లో కూడా ప్రేక్షకుల యొక్క స్పందన బాగా కనిపించింది. సైలెంట్ చేస్తున్నాడు, అంత బాగా నటించారు. యోగి బాబు హాస్యం కోసం అనేసి యోగి బాబుని తీసుకున్నాడు. ఇది హాస్యం అని ప్రశ్నించే లెవెల్లో ఆయన నటన ఉంది. ఇక మిగతా వివరాలు మీకే వదిలేస్తాను. ఈ సినిమా క్లైమాక్స్ ఈ విషయాలు చెప్పుకుంటే కొన్ని సస్పెన్స్ ఇదే అవుతుంది. సినిమానే అంతంత మాత్రం, మిగతా విషయాలు చెప్పేస్తే ఇంకెంత మాత్రం మీరే అర్థం చేసుకోండి. సో ఆ రేంజ్లో ఉంది. ఇక ముఖ్యమైన విషయం, గౌతమ్ మేనన్ వచ్చే సన్నివేశం కొంచెం అలా
నిప్పురవ్వలాగా అలా కాసేపు ఉంటుంది. ఇక అక్కడతో ఆయన చాప్టర్ క్లోజ్ అవుతుంది. మురళీ శర్మ ఆయన స్థాయి కథ అయితే ఇది కాదు. ఒక గొప్ప విలన్ని ఎలా చూపించాలి, అందులోనూ హరి సినిమా విలన్ అంటే ఇంకా బీభత్సంగా ఉండాలి. ఈయనేదో పౌడర్ అతుక్కుంటూ ఒక నార్మల్గా చంటి అబ్బాయిలాగా కనిపిస్తున్నాడు. ఆయన చూస్తే సీట్లో కూర్చున్న చిన్నపిల్లవాడికి కూడా భయం రాదు. ఇంక కథలో ఇంక పెద్దవాళ్ళు ఎలా తమని అన్వయించుకొని భయపడే స్థాయికి ఎలా వస్తారు? విలన్ అంటే ఏంటి బేసిక్గానే హీరోతో పోరాడేటప్పుడు కొట్టరావాడిని కొట్టి ఆ విధంగా ప్రేక్షకుడు కూడా కనెక్ట్ అవ్వాలి. అలాంటి విలన్ అయితే ఖచ్చితంగా ఆయన కాదు. సో ఆయనకి ఏదో చిన్న క్యారెక్టర్ కానీ ఇచ్చేశారు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే కెమెరామెన్ గురించి అతని పనితనం హ్యాట్స్ ఆఫ్. అసలు అద్భుతంగా చేశారు. అసలు ఒక సీన్ అయితే బస్సులో కథానాయిక వస్తుంది, విశాల అమ్మాయిని తీసుకొని అతను అక్కడి నుంచి ఒక సీను సింగిల్ షాట్ సీన్ స్టార్ట్ అవుతుంది. అల్టిమేట్. అలాంటి సన్నివేశాన్ని తెరకెక్కించాలంటే ఇలాంటి కెమెరామెన్నే అవసరం. సో అతను అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఆ ఫైట్ చేజింగ్ వరకు. దగ్గర నాకు తెలిసి ఒక 6 నిమిషాల పాటు ఆ సీన్ ఉంది సినిమాలో. 6 నిమిషాల పాటు కంటిన్యూగా బ్రేక్ లేకుండా సింగిల్ షాట్లో ఆ సన్నివేశాన్ని తీసున్నారు. సో టోటల్ యూనిట్కి ఒక పెద్ద హ్యాట్స్ ఆఫ్. ముఖ్యంగా కెమెరామెన్కి అతని పనితనం ఆయన ఎలా ఐ థింక్ అది డ్రోన్ షాట్ లాగా అనిపిస్తోంది. ఖచ్చితంగా ఆయన యొక్క గొప్పతనమే అందులో ఉండాలి. సో ఇంకా ఓవరాల్గా సినిమా ఎలా ఉంది అనేసి అంటే ఓకే, ఒకసారి అయితే చూడొచ్చు, అంతేకాని పోయి బ్రహ్మాండమైన సినిమా అని అనుకునే స్థాయిలో అయితే మాత్రం సినిమా లేదు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా మీ మిత్రులకు కూడా పంపించండి. నమస్తే, మరొక వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.